హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు అప్పగింతలు. ఈ కథని రచించిన వారు సింహప్రసాద్ గారు. ఈ కథ గనక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ని గనక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఇల్లు అమ్మక తప్పదు, కంపిత స్వరంతో అన్నాను. ఉబికి వస్తున్న కన్నీళ్లు కనిపించకుండా ముఖం చాటు చేశాను. ఇలాంటి స్థితి ఎదుర్కోవలసి వస్తుందేమోనని చాన్నాళ్ల నుంచి భయపడుతూనే ఉన్నాం. అయినా నా మాటలు తూటాలై గుండెకి తూట్లు పొడవగా గుడ్ల నీళ్లు కక్కుకుని నేల మీద చతికిలపడింది అలివేలు. మరో దారేదీ లేదంటారా? కాస్త తేరుకున్నాక సన్నగా ఏడుస్తూనే అడిగింది ఇల్లాలు. కళ్ళు తుడుచుకుంటూ తల అడ్డంగా ఊపాను. ఆ అమ్మాయి పెళ్లికి చేసిన అప్పులు తడిపి మోపెడయ్యాయి. వడ్డీలు రాత్రి పగలు కూడా పెరుగుతున్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే అంతా ఊడ్చేస్తుందేమోనని భయంగా ఉంది. ఆ అమ్మాయిని మరో అయ్యి చేతిలో పెట్టి మరో ఇంటికి మహాలక్ష్మిలా పంపాం. ఆ పుండు మానకుండానే నీడనిచ్చిన ఈ ఇంటిని కూడా మరొకరి హస్తగతం. నోరు నొక్కేసుకుంది. ఊరుకోవే, గుండె రాయి చేసుకోవాలి. తప్పదు. ఆ అమ్మాయి సుఖంగా ఉంది. అల్లుడు బుద్ధిమంతుడు. ఆ అమ్మాయిని అపురూపంగా చూసుకుంటాడు. అంతే సాన. ఈ వయసులో అంతకంటే మనం కోరుకునేదేముంటుంది చెప్పు? అంతేలెండి. పెళ్ళి పెట్టిపోతలు ఎవరి వంక పెట్టకుండా బాగా జరిగాయి. ఆ అబ్బాయికి కూడా ఏదో దారి దొరికితే మీకొచ్చే పెన్షన్ రాళ్లతో ఏ గుడిసెలో ఉన్నా మన తనువులెళ్ళిపోతాయి. అప్పు కింద ఓ 1,00,000 పోయినా ఇంకో 1,00,000, 1,25,000 దాకా మిగులుతుంది. 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే ఆ అబ్బాయికి అర్బన్ బ్యాంకులో ఉద్యోగం రావచ్చంటున్నారు. ఇల్లు పుణ్యమా అని అటు అమ్మాయి ఇటు అబ్బాయి ఓ ఒడ్డున పడితే అంతకంటే కావాల్సిందేముందండి? అలాగే కానివ్వండి. ఆ పైన భగవంతుడున్నాడు. సరే, అలా వెళ్ళి బ్రోకర్కి చెప్పి వస్తాను. కాస్త టీ పెడతాను, తాగి వెళ్దురుగాని. తాగాలనిపించటం లేదే? బయటకొచ్చి కుందనపు బొమ్మలా ఉన్న మా ఇంటిని, మా చిన్ని స్వర్గాన్ని చూస్తూ నిలబడ్డాను. ఆ అమ్మాయి పుట్టిన 5 ఏళ్లకి కాబోలు ఈ ఇల్లు కట్టాను. స్థలం 125 గజాలే. అప్పట్లో పిచ్చి మొక్కలతో, తుమ్మ పొదలతో నానా బీభత్సంగా ఉండేది. ఒక దారి తెన్ను ఉండేది కాదు. అయినప్పటికీ ఈశాన్యం ముక్క అని చెప్పుకొన్నాను. చవగ్గానే వచ్చిందని చెప్పాలి. అంతా శుభ్రం చేసి శంకుస్థాపన చేశాం. కొన్ని నిమిషాలకే దేవతలు దీవిస్తున్నట్లు చిన్నగా వానజల్లు పడింది. ఎంత శుభం అన్నారంతా. నేను అలివేలు కలిసి శంకుస్థాపన చేస్తుంటే మా నాన్న మా పక్కనే కూర్చొని పూజాకాండని ఆసక్తిగా చూశారు. ఎంతగానో అభినందించారు. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా అబ్బాయి. చాలా మందికి ఇళ్ళుండొచ్చు కానీ స్వయంగా శంకుస్థాపన చేసి తమ పేరిట పూజలన్నీ చేసి కట్టుకున్న ఇంట్లో సుఖించే అదృష్టం అతి కొద్ది మందికి మాత్రమే లభ్యమయ్యే వరంరా. అది నీకు దక్కింది. నాకు చాలా ఆనందంగా ఉందిరా అబ్బాయి. నేను చేయలేని పని నువ్వు చేశావు, సాధించావు. నాకెంతో గర్వంగా ఉందిరా అని పొంగిపోయారాయన. ఆయన అన్నట్లు ఇల్లు కట్టుకోవడం అనేది ఓ గొప్ప అనుభవం. చాలా అరుదుగా లభించే మహోత్తరమైన అనుభూతి. ఆ ఇంటిలో ప్రతి ఇటుక మేమందించిందే. గోడలోని ప్రతి అంగుళం మేం తడిపిందే. అది ఇది అనేమిటి, ఇంటిలో ప్రతి అణువు మా సర్వంతో తడిసింది. మా చెమటతో పులకించింది. నేను, మా ఆవిడే కాదు, మా పిల్లలు కూడా చిట్టి చిట్టి చేతుల్తో చేతనైనంత సాయం చేశారు. చిన్నదే అయితేనేం చూడముచ్చటైన ఇల్లు కట్టాం. అదృష్టవశాత్తు నూతిలో కొబ్బరి నీళ్లు పడ్డాయి. ఇంటి ముందన్న కాస్తంత ఖాళీ జాగాలో 2 కొబ్బరి మొక్కలు, ఒక వేప చెట్టు నాటాం. అవి కూడా బాగా ఎదిగి మా ఇంటికో నిండుతనాన్ని చేకూర్చి పెట్టాయి. ఆ అమ్మాయి ఎక్కడెక్కడి నుంచో తెచ్చి పూల మొక్కలు నాటింది. బుల్లి ఉద్యానవనాన్ని సృష్టించింది. దేవుడి పూజకి, ఆ అమ్మాయి సింగారానికి పూల కొరత రానివ్వలేదు. ఈ ఇంట్లో గృహప్రవేశం చేసింది మొదలు నిన్న మొన్నటి వరకు చాలా ఆనందంగా ఉన్నాం. ఎన్నడూ ఎలాంటి ఘర్షణలకి
ఒత్తిడులకు, ఇతిబాధలకి లోను కాలేదు. ఏడాది క్రితం నుంచి సంబంధం అని చెప్పి అమ్మాయికి తలకు మించి కట్నం ఇచ్చి పెళ్లి చేశాం. పెళ్లి ఖర్చులు కూడా అంచనాని మించిపోయాయి. తర్వాత చీరలు, సారెలు, పెట్టిపోతలు, పురుళ్ళు, పుణ్యాలు ఖర్చు మీద ఖర్చు పడింది. కట్నం సొమ్ము పూడ్చడానికి మొదటిసారిగా రుణపత్రం మీద సంతకం చేశాను. ఆ తర్వాత ప్రతి ఖర్చుకి అప్పు చేస్తూనే వచ్చాను. అదిప్పుడు దాదాపు రూ. 1,00,000 కూర్చుంది. రూ. 3కి వడ్డీ మరి. మాటలా? జీతం రాళ్లతో వడ్డీ కూడా తీర్చలేనని స్పష్టమైపోయింది. మరేం చేత? రుణ విముక్తుణ్ణి కావడానికి మా ఏకైక స్థిరాస్తి అయిన ఇంటిని అమ్మక తప్పటం లేదు. తను కట్టుకున్న ఇల్లు తానే అమ్మాల్సిన దౌర్భాగ్య స్థితి ఏ గృహస్థునికి దాపురించకూడదు. అతడు శత్రువైనా సరే. కళ్ళు తుడుచుకున్నాను. భారంగా అడుగులేస్తూ ఇళ్ళమ్మటం కొనటం చూసే బ్రోకర్ ఆఫీస్కెళ్ళాను. నన్ను చూస్తూనే ఇళ్ళు అమ్ముతారా అని అడిగాడు. మరి నా ముఖంలో ఏం కనిపించిందో ఏమో. అవునని తలాడించాను. ఇల్లు మీ పేరునే ఉందా? దస్తావేజీలు మీ దగ్గరే ఉన్నాయా? అయితే వివరాలు చెప్పండి. వివరాలు చెప్పగా రాసుకున్నాడు. మీకు వచ్చేది పాడు చేయను గాని మీరెంతకి అమ్మాలనుకుంటున్నారో చెప్పండి. ఎవరికీ చెప్పను సుమా. కేవలం అంచనా కోసం అంతే. నువ్వోసారొచ్చి మా ఇల్లు చూస్తే బావుంటుంది బాబూ అన్నాను బ్రోకర్తో. చూస్తాను. పార్టీలు రెడీగా ఉన్నారు. క్యాష్ పార్టీలు. చకచకా అమ్మి పెట్టేస్తాను. మీ ఇంటికి మీరెంత విలువ కడుతున్నారో చెప్పండి. ఏం చెప్పను? మా ఆశల, ఆకాంక్షల రూపానికి, మాకు సుఖశాంతులు ప్రసాదించిన గుడికి, ఆనందంగా విశ్రమించడానికి చల్లని ఒడినిచ్చిన తల్లికి, మా పిల్లల ఆటపాటలకి మురిసిపోయిన మా ఏకైక ఆస్తికి విలువ కట్టగలనా? నువ్వొచ్చి చూశాక ఎలా బావుంటుందంటే అలా చేద్దాం బాబూ. అతడదోలా చూశాడు నన్ను. బహుశా పిచ్చివాళ్ళలా కనిపించి ఉంటాను. మీ ఏరియాలో రేటెలా ఉందో కనుక్కున్నాక నిర్ణయిద్దాంలెండి. మరి నా కమీషన్ సంగతి అంటూ నసిగాడతను. పద్ధతి ప్రకారం ఎలా అయితే అలా ఇస్తాను. నీ కష్టం ఉంచుకోను. మీరింకేం దిగులు పెట్టుకోకండి. ఇంకెవరికీ చెప్పకండి. ఎలాంటి గొడవలు, లావాదేవీలు లేని సాఫీ బేరాన్ని తీసుకొచ్చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి అన్నాడు భరోసాగా. కాస్త మంచివాళ్ళని చూడు బాబూ. ఎన్నో ఏళ్లుగా ఆ ఇంటికెంతో చేశాం. అది మాకెంతో చేసింది. అంచేత మంచివారికి అప్పగించాలని మా తాపత్రయం. అలాగే కానిద్దాం. ఆ సాయంత్రమేమో బ్రోకర్ వచ్చి మా ఇల్లు చూశాడు. పరిసరాలు చూశాడు. కాలనీ బాగా డెవలప్ అయిందిలెండి. 1,50,000 దాకా రావొచ్చు అన్నాడతను. నా గుండెల్లో రాయి పడింది. వ్రతం చెడ్డ ఫలం దక్కనట్టు ఇళ్ళమ్మిన సమస్యలు తీరవా అని గుండెలు గుబగుబలాడాయి. రేటెలా కట్టారు? ఈ కాలనీలో సెంటు 50,000 పలుకుతోంది తెలుసా? దగ్గర దగ్గర 3 సెంట్లు ఉంటుంది. డాబా విలువ 1,25,000 వరకు ఉంటుంది. ఇహ ఈశాన్యపు ఫ్లాటు గనుక ఇంకో 25,000 కలుపుకోవచ్చు. దగ్గర దగ్గర 3 లక్షలు విలువ చేసే బిల్డింగుని పట్టుకుని 1,50,000 అంటారేమిటి? మా అబ్బాయి కాస్త గట్టిగానే అన్నాడు. ఆహాహా! నేనేమీ అనటం లేదు. మనలో మన మాటగా అంచనా వేస్తున్నానంతే. మీకొచ్చేదేమీ పాడు చేయను. మీకెంతెక్కువొస్తే మాకంతెక్కువ కమిషనొస్తుంది కదా! ఇద్దరి దగ్గర గుంజుతారు కదా! మా వాడి మాటలు వినిపించుకోనట్టే రేపట్నుంచే పార్టీలని పంపించేస్తాను. ఊరికే రేటు చెప్పండి గాని నేను లేకుండా బేరాలాడొద్దు అనేసి వెళ్ళిపోయాడు బ్రోకర్. ఇల్లు అమ్మకానికి పెట్టిన సంగతి ఇరుగు పొరుగుకి తెలిసింది. అయ్యో పాపం అంటూ జాలిపడ్డారు. ఇన్నేళ్లుగా కలిసిపోయాం. ఇప్పుడు దూరమవుతారా అని బాధపడ్డారు. మర్నాటి నుంచి బేరాలు రాసాగాయి. ఇక్కడేవో ఇల్లు బేరం పెట్టారట. ఏ ఇల్లు? అని అడిగిన వాళ్ళకి మా ఇల్లే అని చెప్పలేక చెప్పాం. ఈ ఇల్లు అమ్మబడును అని ఓ బోర్డుని గేటుకి వేలాడదీస్తానన్న నా కొడుకుని వారించి ఒప్పించేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. మీరీ కాలంలో ఉండాల్సిన వాళ్ళు కారు అని వాడంటే
తలొంచుకున్నాం నేను, అలివేలు. ఇంటితో మాకున్న అనుబంధం ఏమిటో వాడికి తెలీదు. వాడు లోలోన బాధపడుతుండి ఉంటాడని సరిపెట్టుకున్నా. ఇల్లు చూస్తామంటూ చాలామందే వచ్చారు. దుఃఖాన్ని నిగ్రహించుకుంటూ అన్నీ చూపించాం. ఓపిగ్గా అన్నీ వివరించి, వాటితో బాటు మా కలల్ని వివరించాం. మా గుండె చప్పుళ్ళు వినిపించాం. కొందరు రేటు చాలా ఎక్కువ చెప్తున్నామన్నారు. కొందరు చిన్న ఇల్లు అని పెదవి విరిచారు. కొందరు చెట్లు నాటి స్థలం వృధా చేశారన్నారు. ఇంకొందరు ఊరికి దూరం అన్నారు. కడకో ముగ్గురు మిగిలారు. ఒకాయన 1,90,000కి అడిగాడు. ఇంకో ఆయన 1,70,000కి ఇమ్మన్నాడు. మరొకాయన ఏకంగా సిద్ధాంతిని వెంటపెట్టుకొచ్చేశాడు. ఆ సిద్ధాంతిని గుర్తుపట్టాను. ఆయన్ని తీసుకొచ్చిన పెద్ద మనిషి ఇళ్ళు దిక్కులు చూశారు. అక్కడక్కడ కొలతలు వేశారు. గోడని కొట్టి చూశారు. డాబా ఎక్కి పరిశీలించారు. ఉహూ, వాస్తు బాలేదండి. ఈ ఇంట్లోని వాళ్ళు అప్పుల పాలవ్వక తప్పదు అన్నాడు సిద్ధాంతి. నాకు నవ్వు, దుఃఖం ఒకేసారి వచ్చాయి. ఈ సంగతి చెప్పడానికి మీరింత దూరం రావాలా సిద్ధాంతి గారు? స్థలం, పొలం, పేర్లు, నగలు ఏమైనా చులాగ్గా అమ్ముకుంటారు కానీ ఇంటిని మరీ తప్పనిసరి పరిస్థితుల్లో మరో గత్యంతరం లేనప్పుడే అమ్ముకుంటారు. అలాగని చెప్పి వాస్తు బాలేదని ఇంటిని నిందిస్తే ఎలా చెప్పండి? ఒక ఏడాది నుంచి మా ఆర్థిక స్థితి దిగజారింది గాని అంత క్రితం 15 ఏళ్ళు మాకెలాంటి ఒడిదుడుకులు రాలేదు. గ్రహ ప్రభావం అంటే అదే మరి. ఇన్నాళ్ళు అణిగి ఉన్నది ఇప్పుడు హఠాత్తుగా బయటపడింది. మొత్తం ఇంటినే కబళించేస్తోంది. అయితే ఇదంతా వాస్తుదోషం వల్ల జరిగిందంటారు. నిస్సందేహంగాను. ఈ ఇంటి ప్లాను గీసి ఇచ్చింది, వాస్తు నియమాలు చెప్పింది మీరేనండి. మీకు గుర్తులేనట్టుంది. ఆనాటి కాగితాలు చూపించమంటారా? అరే, నేనా? నేనే వేశానా? అలా ఎలా జరిగిందబ్బా? అంటూ చుట్టూ తిరిగి బాత్రూంని ప్రహరీ గోడ కన్నా ఎక్కువ ఎత్తులో కట్టమన్నానా, తక్కువ ఎత్తులో కట్టమన్నానా అని అడిగారు. ఎక్కువ ఎత్తులోనే, కానీ ఇంటి గోడకి ఆంచి కట్టమని ఉండను. నువ్వేదో కలిసొస్తుందని కట్టి ఉంటావు. ఆ దోషం ఇలా కొట్టింది. అయినా 15 ఏళ్లకొకసారి వాస్తు మారుతుందట కూడాను. మళ్ళీ గృహవాస్తు చూపించి మార్పులు చేర్పులు చేస్తే చాలా దివ్యంగా ఉంటుంది. అదండి సంగతి. తూర్పు సింహద్వారం పరమశ్రేష్టం. ఈశాన్యంలో బావి ఉంది. ఈశాన్యం పెరిగింది కూడాను. కాదంటే మార్పు చేర్పులకి 25,000 దాకా ఖర్చవ్వచ్చు. దాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు రేటు మాట్లాడుకోండి అన్నాడు సిద్ధాంతి. వాస్తు దోషాల్ని సరిచేయొచ్చని మా సిద్ధాంతి అంటున్నారు కనుక మీరెంతకైతే ఇవ్వగలరో చెబితే నా అభిప్రాయం చెబుతాను అన్నారు. క్షమించండి, నేను మీకు అమ్మను. అంత అదిరిపడి చూశారు. అమ్మకానికి పెట్టి అమ్మనంటారేమిటి? మీకు అమ్మనంటున్నాను. మీరిక వెళ్ళొచ్చు. ఆయన సిద్ధాంతి వెళ్ళిపోయారు. నేను చెప్పలేదు, ఆ ఇంటి వాస్తు గృహస్థుల చేత అలా చెప్పిస్తుంది, పతనం చేయిస్తుంది అంటూ ఏదేదో చెప్తున్నాడు సిద్ధాంతి. నిస్సత్తువ ఆవరించక కూర్చుండిపోయాను. అలివేలు పరిస్థితి అలాగే ఉంది. నేను చేసింది తప్పే కావచ్చు కానీ నా ఇంటి గురించి అలా మాట్లాడితే నేను భరించలేను అలివేలు. నేను చేసిన అప్పుకి నీడనిచ్చిన ఇంటిని నిందించడం ఏం సబబు చెప్పు? ఆమెకి నా బాధ తెలుసు, వేదన తెలుసు. భుజం రాస్తూ అనునయించింది. ఆమె ఒడిలో తల దాచుకుని ఏడ్చేశాను. 1,90,000కి అడిగిన ఆయన్ని తీసుకువచ్చాడు బ్రోకర్. మాటల్లో కూర్చుంటే కాస్తో విసురుతాడు గనుక సెటిల్ చేసేద్దాం అన్నాడు. ఇంతకంటే పెద్ద బేరాలేం రావని పరోక్షంగా సూచించాడు. ఆగవయ్యా, ఇంకోసారి ఇల్లు చూసుకొని మా ఆడోళ్ళు వత్తున్నారుండు అన్నాడాయన. ఆయన మాట పద్ధతి నాకు నచ్చలేదు. చాలా మొరటుగా ఉన్నాడు. ఇదివరకు సారా వ్యాపారం చేసేవాడట. ఇప్పుడు అలాంటి వ్యాపారాలేవో చేస్తున్నారట. వాళ్ళకి దగ్గరగా ఉండడం కూడా ఇష్టం లేక దూరంగా కూర్చున్నాను. మా అబ్బాయి అలివేలు వాళ్ళకి కుర్చీలేసి కూర్చోబెట్టారు. అతడు కాళ్ళు బోర్లా చాపి కూర్చొని పెద్దగా అరుస్తున్నట్లు మాట్లాడుతున్నాడు. రిక్షాలో 2 ఆడాళ్ళొచ్చారు. ఇద్దరిలో అతడి భార్య ఎవరో లేక ఇద్దరూ అతడి భార్యలేనో తెలియలేదు.
వాళ్ళు చొరవగా ఇల్లంతా తిరిగేశారు. అలివేలుతో కూడా అథారిటీ చేస్తున్నట్లుగా మాట్లాడారు. తర్వాత ముగ్గురు కలిసి గట్టిగానే మాట్లాడుకున్నారు. వారి భాష అర్థం కాలేదు గాని భావం బోధపడింది. చెట్లు నరికించి రేకుల షెడ్ దింపి ఏవేవో కార్యకలాపాలకి ఉపయోగించుకోవచ్చనుకుంటున్నారు. కొబ్బరి చెట్లు కొడుకుల కన్నా ఎక్కువ మేలు చేస్తాయట. అటువంటి చెట్లని కొట్టి అమ్మాయి పెంచిన ఉద్యానవనాన్ని పీకేసి ఇక్కడ షెడ్ వేసి ఉహూ, అప్పటి నా ఇంటి రూపాన్ని ఊహించలేకపోతున్నాను. చెప్పండి, మా ఆడోళ్ళకి నచ్చింది గనక ఫైనల్గా చెప్పేస్తున్నాను. రెండిస్తాను, ఖాయమేనా? చేతి వేళ్లకున్న ఉంగరాలను సవరిస్తూ అన్నాడు. నేను అందామనుకున్న మాట ఆయన అనేశాడు. ఇంకా ఊ అనేసేయండి, బజానా పుచ్చుకొని అగ్రిమెంట్ రాసేద్దాం, బ్రోకర్ అన్నాడు. 2.25కి తక్కువైతే అమ్మను, దృఢస్వరంతో అన్నాను. ఏంటేంటి, 2.25? ఎల్లెల్లవయ్యా, దీని బాబులాంటి ఇల్లొత్తాది. అతడు విసురుగా వెళ్ళిపోతుంటే బ్రోకర్ ఏదో నచ్చచెబుతూ అనుసరించాడు. ఆడవాళ్ళైతే చేతులు మూతులు తిప్పుకుంటూ వెళ్లారు. ఇది మంచి బేరం నాన్న, చుట్టుపక్కలంతా వాకప్ చేశాను. 2కు మించి రాదంటున్నారు. అతడు ఎలాగో 2కి అడిగాడు గనుక ఇంకో 5,000 ఇమ్మందాం, బేరం సెటిల్ అయిపోతుంది అన్నాడు అబ్బాయి. అలివేలు కూడా అదే మంచిదన్నట్టు చూసింది. బేరం నచ్చింది గాని వాళ్ళు నచ్చలేదు. చూస్తూ చూస్తూ వాళ్ళకింటినెలా అప్పచెప్పను చెప్పు? మనం అమ్ముకుంటున్నప్పుడు ఎవరు కొనుక్కుంటే మనకేం నాన్నా, మనకి డబ్బు ముఖ్యం అంతే. మీరు మరీ సెంటిమెంటల్ ఫూల్లా ప్రవర్తిస్తున్నారు, నిష్ఠూరంగా అన్నాడు. ఈ విషయంలో ఇంకేం వినదలుచుకోలేదు. ఇలా అయితే మనం ఇల్లు అమ్మినట్టే. త్వరగా డబ్బు చేతికొస్తే ఉద్యోగ ప్రయత్నాలు గట్టిగా చేద్దామనుకుంటుంటే ఏదోటి వంక పెట్టి బేరాల్ని తిరగ్గొట్టేస్తున్నారు. అసలు ఇల్లు అమ్మే ఉద్దేశం మీకుందా లేదా? అది తేల్చి చెప్పండి ముందు. ఉద్రేకపడుతున్న కొడుకు వంక చూశాను. అమ్మాలని నిర్ణయించుకున్నాకే కదా బేరం పెట్టింది. అలాగని ఎవరికి పడితే వాళ్ళకే అమ్మేయలేం కదట్రా. బేరం ఇవాళ కాకపోతే రేపు కుదురుతుంది. నచ్చిన వాళ్ళు మళ్ళీ తప్పకుండా వస్తారు. అర్జున్ బ్యాంక్ ఉద్యోగం గురించి బ్యాంక్ డైరెక్టర్తో మాట్లాడాన్రా, ఆయన ఆ ప్రయత్నంలోనే ఉన్నారు, అనునయంగా చెప్పాను. ఆఖరి మాటలు వాణ్ణి శాంతించాయి. మరేమీ అనకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఆ మర్నాటి ఉదయమే భార్యా పిల్లలతో మాస్టర్ వచ్చారు. అంత క్రితం 1,70,000 అడిగింది ఆయనే. ఆయన బడిపంతులట. ఆవిడ కూడా పొందిగ్గా ఉంది. మా పూజాపీఠం చూసి మురిసిపోయింది. ఇల్లు బొమ్మరిల్లులా బావుందండి అందామె భర్తతో. వారి ఆడపిల్లలిద్దరూ పూల మొక్కల్ని చూసి మురిసిపోయారు. కొబ్బరి బొండాలు తాగొచ్చు అనుకున్నారు. ఇల్లంతా కలియదిరిగి ఇల్లు బాగా నచ్చింది నాన్నగారు, కొనేయండి నాన్నగారు అన్నారు తండ్రికి చెరో పక్కన చేరి. మా అమ్మాయి గుర్తొచ్చింది. ఆ వయసులో ఇలాగే ఎంతో హుషారుగా ఉండేది. పట్టు పరికిణి కట్టుకుని పూబాలలా తిరుగుతుండేది. ఇల్లు అమ్మకానికి పెట్టానని తెలిసి అమ్మొద్దంటూ కన్నీటితో రాసింది. పిచ్చిపిల్ల, అమ్మటం నాకు మాత్రం ఇష్టమా? తప్పనప్పుడు మానవ మాతృడేం చేయగలడు? తలొంచడం తప్ప. నిన్ననే 2 లక్షలకి అడిగి వెళ్ళారు. ఫైనల్గా మీరెంత ఇస్తారో చెప్పండి మాస్టారు. ఆయనంటే ఏర్పడిన సాఫ్ట్ కార్నర్తో అడిగాను. అంత తూగలేనండి. ఇల్లు మా ఇంటిల్లిపాదికి బాగా నచ్చింది. ఈ ఇంట్లో మా తనువులు సుఖంగా వెళ్ళిపోతాయనిపిస్తోంది. అందుకే మళ్ళీ వచ్చాం. నా స్థితిగతుల గురించి ముందే మనవి చేశాను. రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా చాలానే అవుతాయి. అంచేత 1.90కి ఇస్తే చాలా సంతోషిస్తాను. అవతల 2 లక్షలకి బేరం ఉండొచ్చు, కాదనను, కానీ అంతివ్వాలంటే నేను అప్పు చెయ్యాలి. ఇల్లు కొన్నాక అప్పులపాయాలయ్యానన్న భావన నాలో కలగకూడదని నా తపన అన్నాడాయన. నా గుండెకి గాలం వేసి లాగినట్టు బాధ కలిగింది. ఒకే ఒక క్షణం ఆలోచించాను.
అలివేలు వంక చూశాను. ఆమె చూపుల్లో నాకేదో భరోసా చిక్కింది. సరే మాస్టారు, మీ మాట కాదు, నా మాట కాదు. 1,95,000కి ఖాయం చేసేయండి. అగ్రిమెంట్‌కి ఏర్పాట్లు చేసుకోండి. ఆయన భార్య మహదానంద పడిపోయారు. పిల్లలు కేరింతలు మనం ఇక్కడికొచ్చేస్తాం. ఈ పూలు నావి, ఈ మొక్కలకి నేను నీళ్లు పోస్తాను అంటూ సంబరంగా పరుగులు తీశారు. ఆవిడేమో నాకు అలివేలికి నమస్కరించింది. పుట్టింటి వారు పసుపు కుంకాల కింద ఇచ్చిన పొలాల్ని అమ్మేశాం. ఆ డబ్బుతో ఇంత మంచి ఇల్లు కొంటామనుకోలేదు. మీ మేలు జన్మలో మర్చిపోలేం బాబాయ్ గారు. చాలమ్మా, ఆ పిలుపు చాలు. నా కడుపు నిండిపోయింది. కన్నీళ్లు జలజల రాలి వచ్చేశాయి. దుఃఖంలో ఆనందరేఖ. వాళ్ళెళ్ళాక వచ్చాడు మా అబ్బాయి. సంగతి విని తాడెత్తున లేచాడు. ఎక్కువ బేరం కాదని తక్కువకు ఒప్పుకోవడం అమాయకత్వమా, పిచ్చితనమా? మీరసల మతుండే ఒప్పుకున్నారా అని. నేను నీ దృష్టిలో, లోకుల దృష్టిలో అమాయకుణ్ణి కావచ్చు, పిచ్చివాణ్ణి కావచ్చు. కానీ నా చిన్నారి ఇంటిని చక్కగా చూసే మరొకరికి అప్పజెప్పాలనుకున్న నా తాపత్రయం ఉందే, అది మాత్రం పిచ్చిది కాదురా. ఆర్థిక శాస్త్రానికి అందని ఆ భావాన్ని, ఆ తృప్తిని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవురా. అలివేలు వచ్చి నా కళ్ళు తుడిచింది. ఆమెని గుండెలకు హత్తుకున్నాను. కథ సమాప్తం.